ఈ వీడియో అర్థం కావాలంటే పార్ట్ 1 చూడండి, తర్వాత ఇది చూస్తే అర్థమవుతుంది. ఓకే, నీ ఇష్టం. అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది. అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఎనీవే, నాకు నిద్ర వస్తుంది అంటూ బెర్త్ సరిచేసుకొని పడుకున్నాడు ఆనందరావు. విరించి కూడా పై బెర్త్ ఎక్కి పడుకున్నాడే కానీ విరించి మెదడులో రకరకాల ఆలోచనలు. ఏం చేయాలి, ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచింది. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందకి దిగాడు. ఆనందరావుతో సహా అందరూ పడుకున్నారు. జేబులో తడిమి చూసుకున్నాడు. సిగరెట్లు అయిపోయాయి. తిండి లేకుండా రోజంతా ఉండగలడు కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు. ఇందాక స్టేషన్లో తీసుకోనందుకు తనను తానే తిట్టుకున్నాడు. నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. చల్లని గాలి రివ్వున తాకుతుంది. అలాగే బయట చీకట్లో చూస్తూ నిల్చున్నాడు. ఏం గురు, నిద్ర పట్టట్లేదా అని వినిపించటంతో వెనక్కి తిరిగాడు. ఒక 5.5 అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో చెదిరిన జుట్టుతో కూలీ పని చేసుకునే వాలిడా ఉన్నాడు. నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు, అందుకే అటు ఇటు తిరుగుతున్నా అంటూ జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం లేచినట్టయింది. తను తాగే బ్రాండే, ఇలా అడగాలా అని సంకోచిస్తున్నాడు విరించి. చూస్తూ, ఏంటి గురు, సిగరెట్ కావాలా అని జేబులో నుంచి మరో సిగరెట్ తీసి విరించికి ఇచ్చి తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. విరించికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గుండెల నిండా పొగ పీల్చి తలుపు నుండి బయటకు వదిలాడు. ఎక్కడికి గురు? ఢిల్లీకి. ఏం పని మీద వెళ్తున్నారో? ఏం పని లేదు, ఊరికే ఫ్రెండ్ను కలవడానికి. మంచిది. ఏం పని చేస్తుంటావు గురు? నేను రైటర్ని. అంటే? సినిమాలకు కథలు రాస్తూ ఉంటా. అవునా గురు, నాకు సినిమాలంటే పిచ్చి. ఇంతకీ ఏ సినిమాకి కథ రాసావు గురు? వాసుకి, తొలకరి, సునంద. తెలుగు సినిమాలా గురు? నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను. తమిళ్, మలయాళం, భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి. ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ను డోర్లో నుంచి బయటకు విసిరాడు విరంచి. ఇంకో సిగరెట్ కావాలా గురు? నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాడు. విరించి కాదనలేక తీసుకున్నాడు. మర్చిపోయాను, నా పేరు బోన్స్లే. మీ పేరేంటి గురు? విరించి. గురు, సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుందా? మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బోన్స్లే. అన్నీ ఉంటాయి. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు? విరించికి చెప్పాలని అనిపించకపోయినా హర్రర్, థ్రిల్లర్ లాంటిది అన్నాడు. అవి ఎవరు చూస్తారు గురు? మంచి మసాలా సినిమా రాయకూడదు, మాలాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు. పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు బోన్స్లే. అతని పళ్ళన్నీ గారపట్టి ఉన్నాయి. విరించికి అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది. విరించి ఏం మాట్లాడలేదు. గురు, మీరేం అనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి. విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోరు నుంచి బయటకు చూడసాగాడు. మా ఫ్రెండు చంద్రకాంత్ గాడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు బోన్స్లే. విరించి అసహనంగా చూశాడు. పోనీ నా 7వ తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి ఫీల్ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేకే నేను చదువు మానేసినా చెప్పమంటావా గురు? విరించి సిగరెట్ బయట పడేసి చిరాగ్గా బోన్స్లే వైపు చూశాడు. ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞత భావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు.
ఇక ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు. అవునా గురు, ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీలు చెప్పేవాణ్ణి. ఓకే గురు, గుడ్ నైట్. విరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయింది. కానీ గురు, మీరు ఇంకో 2 గంటలే నిద్రపోతారు. ఏం అన్నాడు విరించి. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పబోతుంది. నీకెలా తెలుసు? నాకన్నీ అలా తెలిసిపోతాయి గురు. ఎలా అని అడగకండి. బిష్నోయ్ అనే ఊరి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనం చాలా టైం దొరుకుతుంది. అప్పుడు మీకు మంచి కథ చెప్తాలే, మీ సినిమాకి పనికొచ్చే కథ. అంటే మీరు దొంగలా? నువ్వు దొంగల ముఠాలో పార్ట్నర్వా? అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు విరించి. అయ్యా గురు, ఎంత మాట అన్నారు? నాలాంటి వాణ్ణి అనుమానిస్తున్నారా? నేను చాలా మంచివాణ్ణి గురు. నా దోస్తు చంద్రంగాడే శాడిస్టు. నేను అలాంటి వాణ్ణి కాదు గురు. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు? అది మాత్రం అడగొద్దు గురు, మాకన్నీ తెలిసిపోతాయంటూ వెకిలిగా పళ్ళు బయట పెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. నాన్సెన్స్, ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడానన్న మాట అని మనసులో అనుకొని అక్కడి నుంచి తన బెర్త్ వైపు వెళ్ళాడు. జాగ్రత్త గురు, తలకు మెత్తనిదేదైనా చుట్టుకొని పడుకోండి, లేదంటే దెబ్బ తగులుతుంది వెనక నుండి అన్నాడు బౌన్స్లే మళ్ళీ గట్టిగా నవ్వుతూ. విరించి అదేం పట్టించుకోకుండా పైకి ఎక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి.